నమస్తే. వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచంద్రారం గ్రామం పరిధిలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ కోసం అక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా లాక్కునే పరిస్థితి కూడా ఉందని చెప్పి, అక్కడ మా భూములు ఉన్నాయి, మా పంట పొలాలు ఉన్నాయి, అక్కడ పంట పండుతుంది, ఆ పంట పొలాలన్నీ కూడా నాశనం చేయడం కోసం ఆ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా అక్కడ ఉన్న భూములందరినీ కూడా లాక్కుంటున్నారని చెప్పి కూడా అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సార్ నమస్తే. నా పేరు విజయ్ సార్. నా పేరు ఏం జరుగుతుందన్న ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా అక్కడ ఇండస్ట్రియల్ పార్కింగ్ కడుతున్నారని చెప్పి కూడా మొత్తం భూములన్నీ కూడా లాక్కుంటున్నారు అంటే ఏంటి పరిస్థితి? అవును సార్, మొత్తం లాక్కుంటారు సార్. భూములు మొత్తం లాక్కుంటారు. 235 ఎకరాలు సార్. మేము మొత్తం పట్ట భూములు ఉన్నాయి సార్. గావటన్స్ అంటే 10 ఎకరాలు మాత్రం ఉంది సార్. ఉన్నది మాది 5 ఎకరాలు ఉంది సార్. ఉన్నది మొత్తం లాక్కుంటుంది సార్. అది భూమి పోతే మళ్ళీ మా పట్టించాలని గురమైంది సార్. అట్లా మేము భూములు అయితే ఏదాచుకోలేదు సార్. ఎంతమంది ఉన్నారు సార్? మాకు మ్యారేజ్ అయ్యింది సార్ ఆల్రెడీ. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. అంటే ఆ ఊరు ఆ గ్రామంలో ఎంతమంది ఉంటారు? 9 మంది ఉంది సార్. 9 ఎన్ని ఎకరాలు మొత్తం 235 ఎకరాలు సార్. 235 ఎకరాలు. ఎవరైనా అధికారులు వచ్చి అడగడం జరిగింది? ఎవరు అడగలేదు సార్ ఇంతవరకు. అంటే డైరెక్ట్ లాక్కుంటున్నారు. డైరెక్ట్ లాక్కుంటుంది సార్. నోటీస్ పేపర్ ఇచ్చింది సార్. ఇట్లా ఈ తీర్మానం ఇచ్చినాం సార్ ఆల్రెడీ. కలెక్టర్ ఇచ్చినాము, ఆర్టీఓ ఆఫీస్కి ఇచ్చినాము, మండలి ఇచ్చినాం సార్. ఎవరు ఇచ్చిన రెస్పాన్స్ ఏం చెప్పట్లేదు సార్. ఏమంటున్నారు? ఏం చెప్పట్లేదు సార్. కాగితాలు ఇస్తే తీసుకున్నారంటే ఇంతవరకు ఏ అధికారం రాలేదు సార్ విలేజ్ లో. ఇది తీర్మానాలేనా? అంటే మీరు ఎమ్మెల్యే కలవడం జరిగింది అక్కడ? కలవలేదు సార్. ఒకసారి పోయినాం సార్, పరి వెళ్ళాం కలవడానికి. ఆయన హైదరాబాద్ వచ్చేసింది సార్. 2 సార్లు అట్లా ట్రై చేసినాము, రమ్మని చెప్పిండు. పోతే మళ్ళీ మన డ్రోన్ దాకా అయితే కానీ వెళ్ళిపోయింది సార్. కలవట్లేదు అసలు. కలవట్లేదు. అవును సార్. కావాలని కలవట్లేదా లేకపోతే కావాలని కలవట్లేదు సార్? తెలుసు ఆయనకి భూములు ఇట్లా పోతున్నాయని తెలుసు సార్. ఆయన ప్లాన్ ఇస్తుంది సార్. ఆయన తెలుసు ఆల్రెడీ. అదే కలవడానికి అడగడానికి రమ్మని చెప్పిడు. మళ్ళీ వరకు హైదరాబాద్ వచ్చింది సార్. మళ్ళీ మా విలేజ్ కి వెళ్ళిపోయినాం. ఏంటి మీ పరిస్థితి? ఒకవేళ భూములు లాక్కుంటే ఏం చేద్దాం? మేము అసలు భూములు మాత్రం ఏం సార్ ఏం చేస్తాం? లాస్ట్ వస్తే తెగిస్తాం కానీ భూములు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు సార్. అట్లా ఏమేమి పంటలు పండుతాయి అక్కడ సార్? వరి, పల్లి, మిరప తోటలు వేసాం సార్. సెట్ ఉంది, ఆవులు, అట్లా మొత్తం సార్. మంచి పొలాలు ఉన్నాయి సార్. అంటే పత్తి వేసాం సార్. పొలాలు ఈ మాదే సార్. అవును సార్. ఇది వచ్చేసి మాదే సార్. పత్తి వేసారా? పత్తి వేసాం సార్. పత్తి వేసాం. పల్లి సార్. పల్లి సార్. ఈ పల్లి సార్. పల్లి వేసినాక ఆ ఫోటో తీసాం సార్ కావాలంటే. అవును సార్. ఇంకా కాయ టేస్ట్, కాయ, కందులు. ఇది మా విలేజ్ మ్యాప్ సార్. ఊరు మొత్తంలో ఉన్నాయా ఇల్లులు కూడా? ఊరు మొత్తం సార్. ఒక సైడ్, 1 సైడ్ ఇచ్చిండు. రేడియోలో వచ్చింది కదా సార్. రేడియోల నుంచి ఒక 1 సైడ్ తీసుకుని 1 సైడ్ తీసుకున్నాడు. అది ఇస్తామని అంటారు. మొత్తం డ్రోన్లు తిరుగుతున్నాయి. నైట్ మొత్తం డ్రోన్లు తిరుగుతున్నాయి సార్. సర్పంచ్ ఏం చెప్పట్లేదు సార్. సర్పంచ్ మాకు వచ్చి పోయి ఎమ్మెల్యే అడుగుదామంటలేమో ఏమంటలేదు సార్. అడుగుతలేడు సార్. సర్పంచ్ ఏం రెస్పాన్స్ చెప్తాడు మాకు. పోయి అడిగితే పోతాయి, ఖచ్చితంగా పోతాయి అని చెప్తున్నాడు. అంటే ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు దీని వెనకంటే? వాళ్ళే ఉన్నారు సార్. మేము ఊరు మొత్తం ఒకటి ఉంటే వాళ్ళు సపరేట్ 2 ఉన్నారు. వాళ్ళే సార్. చెప్పడానికి అయితే లేదు సార్. వాళ్ళు 3 ఎవరు ఉన్నారు. చెప్పడానికి అయితే లేదు సార్. వాళ్ళు 3 ఎవరు ఉన్నారు. అట్లా ఏం లేదు సార్. కానీ అది తెలవట్లేదు సార్. క్లారిటీ తెలవట్లేదు. అట్లా ఆయన ఎమ్మెల్యే చెప్పినట్లు ఉంటుంది సార్. అట్లా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? కానీ భూమి మాత్రం ఇవ్వలేము సార్. మేము ఏదాల్చుకోలేం. ఏం ప్యాకేజ్ చేయాలి కానీ ఏదాల్చుకోలేము సార్. ఎంతమంది పిల్లలు సార్? 2 కొడుకులు, ఒక బిడ్డ. ఎన్ని ఎకరాలు సార్? 5 ఎకరాలు 30 గుంటలు ఉంది. 5 ఎకరాలు 30 గుంటలు. మొత్తం సార్ డబ్బులు ఇస్తామని చెప్పారు సార్. అంటే ఇంత ఇస్తామని చెప్పలేదు సార్. అవతల మన పక్కల లక్షలు ఇక్కడ అయింది కదా సార్. ఆడ 23 లక్షలు ఇచ్చింది సార్. ఎంత ఎకరం అక్కడ? ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం కానీ ఎకరానికి 23 లక్షలు ఇచ్చింది సార్. అసలు వాల్యూ ఎంత చేస్తుంది ఎకరం? ఎంత వాల్యూ? ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం అంటే 22, 21 అడిస్తామంటారు సార్. గవర్నమెంట్ కదా, మామూలుగా మీ ఊర్లో ఈ ఎకరం అంటే ఇప్పుడు కోట్ల బిల్లు వస్తుంది సార్. ఇప్పుడు రోడ్ వస్తే కోట్ల బిల్లు వస్తారు. కోట్ల బిల్లు ఉంది సార్. 23 లక్షలు అట్లా కట్టిస్తాను సార్. ఉన్నది మొత్తం చేసి పరిస్థితి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి కాన్స్టిట్యూన్సీ రామ్మోహన్ రెడ్డి సార్. అంటే మీ సర్పంచ్ మీ ఊర్లో ఉన్న పెద్ద ఎవరైనా పోయి ఏమైనా కలవడం జరిగిందా? అలాంటి ఫస్ట్ కలిసిండ్రు సార్. వాళ్ళు కలిసిండ్రు. మాతో మేము అడుగుమంటే మాతో వస్తలే, కలుసలే, అసలు ఒకటేసారి పోతాయని చెప్తుంది సార్. కలవట్లేదు. ఒకవేళ ఏమి వాళ్ళు ఒప్పుకోకుండా ఖచ్చితంగా పొలాలు తీసుకోవాలంటే మరి మీరు ఏం చేద్దాం అంటే మీ కార్యాచరణ ఏం చేస్తే సార్? ఏం కోర్టుకి స్టే అవుతాం అనుకుంటున్నాం సార్. కోర్టు ద్వారా మేము చేసుకుంటాం. మొత్తం ఫైల్ రెడీ చేసుకున్నాము. కోర్టు ద్వారా చేస్తాం అనుకుంటున్నాం సార్. అక్కడ చుట్టుపక్కల ఒక 200 నుంచి 300 ఎకరాలు కూడా ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ప్రభుత్వం తీసుకుంటుంది అనుకుంటున్నా, లేకపోతే ఏదైనా కంపెనీ, అంటే ఒకవేళ కంపెనీ వచ్చినట్టయితే అక్కడ అంతా కూడా చుట్టుపక్కల కూడా అంతా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకన్నా దీన్ని అబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నాను? అబ్జెక్ట్ ఎందుకు చేస్తున్నామంటే, మీరు అన్నది 200-300 ఎకరాలు కాదండి, 2-3 వేల ఎకరాలు. 2-3 వేల ఎకరాలు
మంచిగా 2-3 పంటలు వండే ఎకరాలు, 2-3 పంటలు వండే పొలాలు, ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాల పొలాలు ఉంటాయి. చిన్న సన్నకారు రైతులు అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు చెమటోడ్చి తరతరాల నుంచి ఆ పొలాలను కాపాడుకుంటూ వచ్చారు. ఎకరా, అద్దెకరా, 2 ఎకరాలు ఇలా వాళ్ళ కన్న కష్టం చేసి మేకలు గొర్రెలు మేపి వాటిని అమ్ముకొని ఆ వచ్చిన పైసలతోని వీళ్ళు పొలాలు కొనుక్కున్నారు. చెమటతోని వాళ్ళ తాతల తండ్రుల చెమటతో నిండిన పొలాలు, అమ్మల చెమటతో నిండిన పొలాలు. ఆ పొలాలు మా రైతులు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇవ్వదలుచుకోలేరు. మీరు ఇండస్ట్రియల్ కారిడార్ పరిశ్రమలు తీసుకురావాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రకరకాల చోట్ల మీరు భూములు యాక్విజిషన్ చేశారు. 1000 ఎకరాలు ఇప్పుడు అందుబాటులో ఉంది. అక్కడ ఎన్ని యూనిట్లు వచ్చాయండి? ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎలాంటి పరిశ్రమలు రాలేదు. ఇప్పుడు మీరు సరైన కంపెన్సేషన్ ఇస్తామంటని చెప్తారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము లగచెరలో కూడా రైతుల దగ్గర భూములు తీసుకొని ఇప్పటికి వారికి సరైన కంపెన్సేషన్ ఇవ్వలేదు. వారి తర్వాత ఎవరి దగ్గరకు పోవాలి, వారి బాధ ఎవరితో చెప్పుకోవాలి. ఆ విధంగా వీరు మన గ్రామ ప్రజలు కానీ మన చుట్టుపక్కల ఉన్న గ్రామ రైతులు కానీ ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ కనుక మీ చుట్టుపక్కల వికారాబాద్ జిల్లాలో పడినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడ మొత్తం కూడా గ్రామం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు? ఇప్పుడు మా గ్రామం ఏం డెవలప్ అవుతుంది? ఇప్పుడు మా గ్రామంలో ఉన్నదే 500 ఎకరాలు. అందుట్లో పంట పొలాలు 235 ఎకరాలు. ఆ 235 ఎకరాలనే ఈయన నాశనం చేస్తా అంటున్నాడు. ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తాడు, ఏం డెవలప్మెంట్ చేస్తాడు? ఇప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడార్ ఎవరికి లాభం? ఇప్పుడు ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆయన రాజకీయ మదంతో, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు ఈ పరిశ్రమల పేరుతో ఈరోజు ఈ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మా రైతుల భవిష్యత్తు బాగుంటుంది, మా రైతుల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఆ పరిశ్రమలు తీసుకురావడం లేదు. ఇప్పుడు పాల చోట్ల కూడా ఆయన స్వార్థపూర్వకంగానే ఉంది. ఇప్పుడు అది మంచిగా మా ప్రజలకు అధికారంతో మా ప్రజలకు మేలు చేసేటట్లయితే వారు గ్రామ సభలు పెట్టాలి, నోటీసులు ఇవ్వాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి, మా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఎలాంటిది ఏం తెలుసుకోకుండా వాళ్ళు పరిశ్రమలు తీసుకుంటామని డైరెక్ట్ అటాక్ చేస్తా అంటే అది ఎంతవరకు న్యాయమండి? నోటీస్ కూడా ఇచ్చారు, ఒక 60 రోజుల గడువు కూడా ఇస్తున్నాం అని చెప్పి కూడా అంటున్నారు. 60 రోజుల గడువు అయిపోతుంది, ఇప్పటివరకు ఏ అధికారం రాలేదు, ఎవరు మాట్లాడలేదు, మా గ్రామ ప్రజల సమస్యలు వినట్లేదు. ఇప్పుడు సడన్ గా మేము భూములు కావాలంటే మేము ఎట్లా ఇస్తామండి? ఇప్పుడు లగచెరలో కూడా ఆయన అధికార మదంతో పోలీసు బలగాలతో వారికి భయభ్రాంతులకు గురి చేసి లాఠీ చార్జ్ చేసి చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి వరకు వెళ్ళిపోయింది ఆ న్యూస్. ఆ పరిస్థితి మా రైతులకు వస్తుందని మా రైతులు భయాందోళనకు గురై ముందుగానే మేము ఈరోజు సోమేశ్గూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఒకవేళ ఇప్పుడు ఆ భూములు కనుక లాక్కున్నట్టయితే వాళ్ళ పరిస్థితి ఏందన్న? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఆ భూములు 23 లక్షలు కూడా ఇస్తామని చెప్పి, ఆ 23 లక్షలు ఏం చేసుకోవాలండి? ఆ భూమి ఉంటే 2-3 పంటలు పండించుకొని వారి పిల్లలు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వీళ్ళ భవిష్యత్తు కానీ బాగుంటుంది. ఆ భూములు అంటే పెద్దవాళ్ళకి ఎంత దగ్గర ఉంటుందో వాళ్ళకి మనసుకు దగ్గర ఉంటుంది. తాతల తండ్రుల నుంచి కాపాడుకుంటూ వచ్చిన భూములు. అందుట్లో పిల్లలు ఒక 3 పిల్లలు 2 పిల్లలు ఉండి కూడా వాళ్ళ అదలైతే కూడా ఒక పిల్లాడు భూమి అద్దెకి అమ్మితేనే తండ్రి టెన్షన్ గురయ్యి వాళ్ళు హెల్త్ ఖరాబ్ అయి చనిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మొత్తంగా ఏకంగా ఉన్న పొలాలన్నీ తీసుకుంటామంటే మరి రైతుల ఆరోగ్యం దెబ్బతింటది, ఆత్మహత్యలకు గురవుతారు, వాళ్ళ చావులకు రేవంత్ రెడ్డి గారే కారణమవుతారు. ఇప్పుడు అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకుంటున్నారని అనుకుంటున్నారా? ఇప్పుడు స్వార్థపూర్వకంగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం అంటే ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న భూములు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏం డెవలప్మెంట్ చేశారు? ఆ పరిశ్రమలు చూపించండి, వివరించండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ ఎవరికి లాభం? ఇప్పుడు ఆయన సొంత లాభమా లేకపోతే మా ప్రజలకు లాభమా? మా ప్రజలకు లాభం ఉంటే ఏముందో చూపించండి, చెప్పండి. మా గ్రామంలోకి అధికారులను పంపించండి, స్థానిక ఎమ్మెల్యే గారిని పంపించండి, అవసరమైతే రాష్ట్ర సీఎం గారిని రమ్మనండి. మా ప్రజలకు ఏం చేస్తున్నాడో చెప్పమనండి, మా ప్రజలకు ఏమి లాభం ఉందో చెప్పమనండి, వివరించి చెప్పి మా భూములు తీసుకోమనండి. ఇప్పటివరకు మీరు లగచెరలో కూడా మీ భూములు తీసుకున్నారు, అక్కడ ఏం అభివృద్ధి చేస్తారు? తెలంగాణ అభివృద్ధి కావాలి, తెలంగాణ అభివృద్ధి అయితే మొత్తం తెలంగాణ మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరు భూములు ఇవ్వక, ఎవరు ఇండస్ట్రియల్ క్యారిడార్ లేకపోతే ఎవరికి జాబులు రాని పరిస్థితి, జాబులు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. ఇప్పుడు జాబులన్నీ క్రియేట్ చేస్తే ఇండస్ట్రియల్ కట్టినట్టయితే మంచిగా జాబులు వస్తాయని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఎవరు భూములు ఇవ్వకపోతే ఎక్కడ కట్టాలా? ఇప్పుడు ఆయన భూములు ఇండస్ట్రియల్ పరిశ్రమల మీద ఆయన జాబులు ఇస్తాడండి? చదువుకున్న వాళ్ళు డిగ్రీలు, బీఈడీలు, బీటెక్లు చదివిన వాళ్ళు ఎంతమంది లేరండి? ఎంతమంది నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీద తిరుగుతలేరు? వాళ్ళకే ఇప్పుడు గ్యారంటీ లేదు. ఇప్పుడు మా రైతులు ఏం చదువుకోలేదు, వాళ్ళు పంట పొలాలపైనే బతికేటోళ్ళు. వాళ్ళకి ఎలాంటి జాబులు ఇస్తాడు? వాళ్ళకి ఎలాంటి ఆదాయం ఇస్తాడు? వీళ్ళు ఎట్లా నమ్ముతారు రేవంత్ రెడ్డి గారిని? ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తాడు? ఇప్పటివరకు చేసిన డెవలప్మెంట్ ఏముందో చూపించమనండి. 3,50,000 కోట్ల అప్పు చేసిండు. ఇప్పుడు ఆ 3,50,000 కోట్ల అప్పు చేసి ఏం అభివృద్ధి చేసిండు? ఇప్పుడు ఢిల్లీకి పోతే నన్ను నమ్మేటోళ్ళు లేడు అంటాడు, బయట చెప్పులు ఇడిస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమని రూపాయి ఎవరు నమ్ముతలేడు అంటున్నారు. ఎలాంటి ఆదాయం లేదు అంటున్నాడు, అప్పుల పాలైంది అంటున్నాడు తెలంగాణ. ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణలో ఇప్పుడు పరిశ్రమలు ఎట్లా వస్తాయి? ఆయన అభివృద్ధి ఎట్లా చేస్తాడు? అది వివరించి చెప్పమనండి.
అది చెప్పి ఆ తర్వాత ఆయన పరిశ్రమలు తీసుకొస్తాడు, ఏం చేసుకోవడం మా ప్రజల అభిప్రాయం తీసుకొని మా ప్రజలకు వ్యతిరేకంగా కాకుండా మా ప్రజలను నొప్పించకుండా ఈ యొక్క పరిశ్రమలు తీసుకొస్తాడని ఒకవేళ ఇప్పుడు 23 లక్షలు కాంపెన్సేషన్ ఇస్తా అంటాడు కదా, కాదు దానికి మార్కెట్ లో ఎంత ఉందో వాల్యూ, ఒక 40 లక్షలు ఉంటే వాల్యూ, ఆ వాల్యూ ప్రకారం ఇస్తా అంటే కూడా ఇవ్వరా? మేము అసలు మా భూములు ఇవ్వదలుచుకోలేమండి, మేము వ్యవసాయం మీదనే బతికేటోళ్ళం. ఇప్పుడు ఆ కంపెన్సేషన్ 20 లక్షలు 30 లక్షలు తీసుకొని మేము ఏం చేయం, అవి ఏమిటికి అవుతాయి? తాగేటోడు టెన్షన్తో భూమి పోయిందన్న టెన్షన్తో అది తాయనికనే సరిపోతాయి, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పటికే రైతులు పంటలు సరైన గిట్టుబాటు ధర రాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది చచ్చిపోతున్నారు. వాళ్ళ గోస అయినటోడు, వాళ్ళ గూడు అయినటోడే లేడు. ఇప్పుడు మా రైతుల గూడు ఏమంటాడు, మా రైతులకు ఏం న్యాయం చేస్తాడు? అప్పులైనాయి అన్నాడు, రూపాయి లేదంటాడు. ఆయన భాష మీకు కూడా తెలుసు, అందరికి నాకన్నా మీకే మీడియా వాళ్ళకి తెలుసు. ఎట్లా అంటే అట్లా అడ్డం మాట్లాడతాడు. రైతులు భూములు ఇవ్వకపోతే రైతులు వాళ్ళ గోస వినిపించుకుంటుంటే ఆయనకు అబ్బా ఏం గోస వినిపించాలి, హాయిగా ఉంటుంది అంట. తీసుకోవాలనుకుంటే ఎట్లా తీసుకుంటాడు కదా, మేము ఇయ్యం కదా, మా ప్రాణాలు అడ్డు పెడతాం. వెలుగు మాటలలో చూసుకుంటే వాళ్ళు ఇచ్చారా, వాళ్ళ దగ్గర ఉండే ఇచ్చారా? పోలీసులు బలగాలతో కావచ్చు, అక్కడ ఉన్న క్రూప్లైన్లు వాటి అన్నిటితో కూడా తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి పంపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ హైడ్రా చూశారు, హైడ్రా వాళ్ళు ఏమన్నా సొంత పూర్వకంగా మనస్ఫూర్తిగా ఏమన్నా వాళ్ళు ఇచ్చారా? లేదు కదా, వాళ్ళని కూడా అదే పరిస్థితిలో ఇప్పుడు మీది కూడా రేపు అదే పరిస్థితి కావచ్చు కదా. అదే పరిస్థితి వస్తే మేము చట్టపరంగా ముందుకెళ్తాం. మా కోర్టు పైన నమ్మకం ఉంది, రాజ్యాంగం పైన నమ్మకం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు చట్ట విరుద్ధంగా ఆర్టికల్ను, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ను ఏది నియమించకుండా వాటిని ఉల్లంఘిస్తూ ఈరోజు ఈ యొక్క నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు మా రైతులు ఆ పొలాలు ఇవ్వడం జరగదు. వాళ్ళ ప్రాణం పోయినా, వాళ్ళ ఒకవేళ భూములు తీసుకుంటే కనుక మా రైతుల సమాధులపైనే ఆ యొక్క పరిశ్రమలు పెట్టాలి. కానీ మా రైతులు యథార్థంతో ఆ భూములు తెలుసుకోలేరు, ఇవ్వరు కూడా. ఈరోజు ఫైనల్ గా ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, అయ్యా మీరు అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తాం. చెప్పండి, మా ఎమ్మెల్యే గారు ఎట్లా ఉన్నారంటే, మీకు న్యాయం చేస్తా, మీకు ఎలాంటి అన్యాయం జరగదు, మీకు నేనున్నా అంటని చెప్తాడు. కానీ ఆయన ఎక్కడుండి చెప్తాడో తెలియదు. ఆయన మణికొండలో, ఆయన బంగ్లాలో ఉండి చెప్తాడో తెలియదు, మరి ఇక్కడ దూరం ఎక్కడెక్కడనో వెళ్ళి అక్కడ ఉండి చెప్తాడో తెలియదు. ఆయన ఎట్లా నమ్ముతాం మేము? ఆయన చెప్పేది ఉంటే మా ఎమ్మెల్యే గారు మా గ్రామంలోకి వచ్చి మా ప్రజల కష్టాలు, దుఃఖాలు, నష్టాలు తెలుసుకొని, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఈరోజు ఆయన చెప్తే కనుక ఆయనను మేము నమ్ముతాం. ఇప్పుడు ఆయన మీద కూడా మాకు అభిమానం ఉండే, చాలా గౌరవిస్తుంటే ఎమ్మెల్యే గారిని. ఈరోజు ఈ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడంటే ఆయనను కూడా నమ్మలేకపోతున్నాం. ఆయనను చూస్తే కూడా మా రైతులు భయపడుతున్నారు. ఇప్పుడు నా దగ్గరికి తీసుకొని కూడా ఏం మోసం చేస్తాడో, ఏం దారుణం చేస్తాడో అని మన ప్రజలు చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎలాంటి స్పందించలేదు ఇప్పటివరకు. అయినా కూడా వీళ్ళ గూడు వినిపిస్తుంటే కూడా వాళ్ళు తిండి తినకుండా తిండి తిప్పలు మానుకొని ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చి పొద్దున్న వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఈ టైం అయింది 1-2 అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళు తిండి కూడా తినలేరు. వాళ్ళ పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? 5 ఎకరాల భూమి ఉంది, మొత్తం పోతున్నది. మేము చిన్నప్పటి నుండి అదే పని చేసుకోబట్టిన, వేరే పని అయితే రాదు మాకు. ఆ వ్యవసాయం మేము బోర్లు వేసుకున్నాం, సాగు చేసుకున్నాం, పైప్ లైన్లు చేసుకున్నాం, కరెంటు గుంజుకున్నాం, అన్నీ చేసుకున్నాం. సంవత్సరం 2 పంటలు 3 పంటలు ఉండజర దాంట్లో 2-3 పంటలు వండబెట్టుకొని బతుకుతున్నాం. అవి బతకంగానే మా జీవితం గీంతుండదు. మరి ఆయనతో పోయినాక మేము ఏం బతుకుతాం? ఊరు మొత్తం మొత్తమే అంటే ఒక పక్క పూర 250 ఎకరాలు. ఏం చేసుకుంటారంట పొలాలతో? ఇండస్ట్రియల్ కంపెనీ వేస్తారంట, కంపెనీ వేస్తారంట. పచ్చ పండు మేము మా తాతల నుండి సాగు చేసిన భూములు, మంచి పొలాలు, ఆ పొలాలను విడిచిపెట్టి మేము ఎట్లా పోవాలి? ఏడవది బతుకు ఎవరు ఇస్తారు మాకు? ఎవరు రానిస్తాడు? సరే, మీకు ఏమైనా జీవనాధారం మీరేది ఏమైనా ఉంటే మరి వేరే పొలాలు ఉంటే చూసుకుంటారు. అది పొలాలు లేకపోతే ఇక్కడ మీరేం చేస్తారు? ఏ పొలాలు లేకపోతే ఏం చేస్తాం? అదే మాకు భయం దొరికింది. మేము ఏరే తన అంటే కొనలేము. ఆడ గుంట కూడా వస్తలేదు, ఎకరాపు పైసలు పెడితే. మేము ఎట్లా ఏం కొంటాము? మళ్ళీ ఊరు విడిచిపెట్టి పోవాలి. ఆడ ఇల్లు జాగ కొనాలి, ఇల్లు కట్టాలి. మరి అవన్నీ 25 లక్షలు ఏమొస్తుంది? అసలు ఎంత రేటు? ఎకరం ఎంత ఉంది మీ దగ్గర? మా దగ్గర 50-60 నడుస్తున్నది. 50-60 నడుస్తుంది, సాగిస్తున్నారు. ఏరే తాను పోయి అడిగితే మా తాను ఏరే మేము పోయి అడిగితే 1 కోటి మీద చెప్తున్నాం. 1 కోటి చెప్తున్నారు. 4 ఎకరాలు అమ్ముకుంటే 1 ఎకరం వస్తుంది. 1 ఎకరం వస్తుంది. మళ్ళీ ఇల్లు ఏం కట్టుకున్నాలి, దాన్ని సాపు చేసుకున్నాలి, బోరేయాలి. బోరేసింది ఇస్తాడా ఎవడన్నా? ఏదన్నా అడిగి ఏదో పండ్లు ఏంది ఇస్తాడు. దాంట్లో మేము చేయగలుగుతామా? ఏం చేస్తాం? ఏం పానం కలిసారా?
ఇక పెద్దలు అంటే కఠిన కలుస్తున్నాము. ఏమన్నారు మరి? ఇక గట్లనే చూతాం అంటున్నారు. ఏం చేస్తారో ఏమో అందరు గట్లనే అంటారు. ఏమంటారు మరి మీ ఎమ్మెల్యే ఏమంటారు మరి? ఎమ్మెల్యేని కలిసారా? ఎమ్మెల్యే కలుస్తలేడు. కావాలని కలుస్తలేడా? కావాలని కలుస్తలేడు. కావాలని కలుస్తా మా ఆయననే కదా తీసుకునేది. వేరే కలిస్తే అక్కడ ఏరియా ఇంకా చూపిస్తా అడవులు గుట్టలు, ఆ గుట్టలు ఏం చేస్తాం? పెద్ద పెద్ద గుట్టలు రాళ్ళు. ఫైనల్ గా ఏం చెప్పాలి మరి? ప్రభుత్వానికి ఏం చెప్తావే? ఏం చెప్తుంది? మేము మా భూములు ఇయ్యం, మేము మా దగ్గర రాకుండా దయచేసి నువ్వు అంటున్నావు. ఎట్లయినా ఇయ్యాలా, మా పొలాలు ఇయ్యాలా, ఖచ్చితంగా ఇయ్యాలా. ఇయ్యాలంటే మేము మమ్మల్ని చంపే అన్నులు చంపే తీసుకోవాలి. జీవితాంతం మాత్రం జీవింటే మాత్రం మేము ఇడవం. నువ్వు ఇట్లా అంటున్నావుగా, ఇంతకుముందు ఖమ్మంలోనే వెలుగుమట్ల అని ఒక ఊరు ఉండే, అది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇల్లు లాక్కుని ఇల్లు గురిపేసి పంపించారు, వాళ్ళందరినీ రోడ్డు మీద వేశారు. అప్పుడు అట్లా మీ పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం? ఏం చేస్తాం? యానే ఊకే గుండాలు ఊకే చచ్చిపోతాం. ఏం చేస్తాం? వేరే వానికి మార్గం లేదు మాకు. వేరే ఎవడు రాణిస్తాడు? రాణిస్తాడు ఎవడన్నా? ఎవరు రానియరు. మరి మన ఇళ్ళలోకి మనం వేరే వాళ్ళు రాని అంతే. మరి సస్యవడంగా బంద పెట్టుకుంటూ లేకుంటుంది. ఎలా పెడతారు? ఏమన్నా ఇంట్లోనే గుంత కొట్టుకొని పెట్టుకోవాలి. అటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏం చేస్తాం? మా భూముల దగ్గర రాకూడదు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టాలని కోరుతున్నాం. మరి ఎంత పొలం పోతుంది? ఎంత ఉంది నీకు పొలం? ఆడ మా పొలం ముగ్గురు స్వామి, మా పొలం ముగ్గురులో నెత్తికి 3 ఎకరాల భూమి వచ్చింది మాకు. నెత్తికి 3 ఎకరాల భూమి వచ్చి మన అన్నదమ్ములు మధ్యలో కర్రీ చేసుకున్న వాళ్ళకి ఎక్కడది. నేను కర్రీ చేయలేదు. నాకు 3 ఎకరాలు 3 కొడుకులు 3 కోడళ్ళు, మన 3 పిల్లలు. ఆ 3 ఎకరాల్లో మేము గంత బతుకుతున్నాము. ఒక బోరు ఉండదు బాగా. ఆ బోర్లో మేము 2-3 పంటలు వస్తాయి ఒక బోరుకు. కంది ఇప్పుడు పల్లి పోయినాక మళ్ళీ కాయ కోసుకుంటాం, మళ్ళీ ఒడ్లు నాటేస్తాం. మరి ఆయన పోయినాక మేము ఆడుకోరే ద్వారా ఆడుకోయి బతకాలి. నువ్వు ఇచ్చిన హామీలు మాకు నమ్మకం లేదు, మేము ఇచ్చేయము. అంటే ఎంత మంది ఉంటారు ఊరు మొత్తంలో? ఉంటారు 2,000 మందికి. 2,000 మంది ఉంటారు. 2,000. ఎన్ని ఎకరాలు మొత్తం? ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారు? 350 ఎకరాలు. 350 ఎకరాలా? 350 ఎకరాలు పోతున్నది. మరి ఎట్లా మరి ఈ విధంగా చెప్తున్నారు? మీరు ఎమ్మెల్యేని కలిసినా? ఎమ్మెల్యే 2 మాటలు పోతే కలుస్తలేడా? తప్పవుతున్నాడు. ఎప్పటికి మేము అంతా తిరిగిన ఎమ్మెల్యేనే మరి రామ్మోహన్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఒకటే అందడివే ముఖం తప్పిస్తుంది మా రామ్మోహన్ రెడ్డి. మాకు ముఖం చూపిస్తాడు. సగం మంది మరి సర్పంచ్ మాతో 5-6 మంది ఏమో మన వాళ్ళకి పానం ఉండవు. మేము 10 మంది ఏమో బాగున్నాం. అరే సర్పంచ్ భూమి పోతే అనుకున్నాడు, వాడు అక్కడ కొంటాడు, లోపల బొడ్డలు ఇస్తాడు 2 రూపాయలు. మేము చూడలేము. ఇయ్యం. మాకు దొరకదు మరి స్వామి. మా పొలాలు పోతే మళ్ళీ మాకు దొరకాయి. ఇప్పుడు మీరేమో ఇయ్యని అంటున్నారు. అక్కడికి పోయాకనేమో ఇప్పుడు ఖమ్మంలో వెలుగుమట్లలో ఇల్లు గుంజుకొని ఇల్లు కూల్పేసి వాళ్ళందరూ పంపించారు. ఇక్కడ హైడ్రా అని చెప్పి ఇల్లు కూల్పేసి వాళ్ళందరూ కూడా బయటికి పంపించిన పరిస్థితి. మరి మిమ్మల్ని కూడా అట్లా చేస్తే ఏం చేస్తారు? చేసుకోక ఇచ్చే మేము మా చంపే వేసుకోక. మేము రూడ్ కంటే ఇడిచిపెట్టినాం. మళ్ళీ పక్క భూములు ఇడివరం మేము. మళ్ళీ వెనకొచ్చి ఆయన చదువుకున్నాక మమ్మల్ని ఆడి చూడలే. ఏడుకోదు చెప్పు. ఏడి ఒకవేళ పంపిస్తే మీరు ఏడుంటారు? అనే సావానే ఉన్నాం. అయ్యా ఎక్కడ మందిలో పోసుకొని వస్తామని ఏడు దొరుకుతుంది మాకు. తోవాడ దొరుకుతుంది. నీ పిల్లగాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయం ఇదే కూలీలు చేస్తారు, బతుకుతున్నారు. అందరూ వ్యవసాయం. మరి మీరు అందరూ వ్యవసాయం పట్టుకొని బతుకుతున్నారు. మరి వ్యవసాయమే లేకుండా చేస్తుంటే మరి ఎట్లా బతుకుతారు? ఏం తింటారు? మందు పోయి పోసుకొని ఏమైనా బతికినోడు వస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు అంత దౌర్జన్యం మా భూమిలో గుడ్డే చూసుకునికే చూసుకోపో. మరి రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ఏమంటా గిదే అంట. మా భూములు మేము మమ్మల్ని ఏమన్నా పోయి సంపు నీళ్ళుగా టాకిలో పోయి నీళ్ళు పోయి తాగుతాం, చేస్తాం. అంటే రేవంత్ రెడ్డి పట్టోదలుడు. మరి ఖచ్చితంగా అయితే మిమ్మల్ని అందరినీ అక్కడ నుంచి మీ భూములన్నీ లాక్కునే దాకా ఆయన పట్టోదలుడు. ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడతా అంటున్నాడు. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయం సార్, మేము ఇచ్చాం. మా పట్టభూములు మాత్రం మేము కావడానికి చేసుకోమని 50 అంటే ఏం, ఇంకోటి అంటే ఏం దొర. ఎంత నడుస్తుంది ఎకరం? ఎకరైనా ఒక గుంట కోటి నడుస్తున్నది మీ దగ్గర. కుంటకు రాచా 40 గుంటలకు 40 లక్షలు. 40 లక్షలు.
మరి ఆయన 23 లక్షలు ఇస్తున్నారంటగా 23 లక్షలకు మరి వస్తుందా ఏడొస్తుంది భూమి గవర్నమెంట్ రేట్ పెంచమని అడగాల. ఇప్పుడు ఆయన ఒకవేళ సరే ఇదంతా కాదు ఉన్న రేట్ ఇస్తా అంటే తీసుకుంటారా ఇస్తారా ఏం వల్లం సామ్ ఇయ్యరా అట్లా కూడా ఇయ్యరు. అట్లా కూడా మాకు ఆవిడైతే మేము మా గూడు ఇచ్చేది మేము ఆవిడైతే పోతుంది. మా గూడు పిట్ట రాజ్యం అంతా కాకి ఎట్లా తిరుగుతుంది ఆడికి గుట్టకు వస్తుందో మేము రాజ్యం అంతా పని చేసుకొని మేము ఇంట్లోకి వచ్చి పండుకుంటాం. ఎవరు ఈ పొలాలు నాకు చదువు రాదు చదువు కాదు ఆ. మీ దగ్గరేనా పత్తి మాదే ఇది మాదే చూడు ఆ. ఇట్లా పత్తి వండుతుంది ఆ. అలా ఇట్లా కందులు వేస్తాం పట్ట ఆ. కందులు ఆ. ఈ పత్తి వండుతుంది పల్లి ఇదే ఇక్కడ ఆ. ఇది చూడు ఇంత పంట తీస్తాం మేము ఇంత పంట మీరు రామ్మోహన్ రెడ్డి ఇప్పించిన మాకు ఇట్లా భూమిలో ఇట్లా పంట పండుతుందా ఆ. యాడు గుట్టకు చెప్తాడో ఎక్కడ రాజ్యం చెప్తాడు తెలియదు. ఆ. 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 మరి ఎట్లా మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ఇయ్యం ఆ? ఇచ్చిన హామీలు మాకు ఒకటి ఇయ్యలేడు మేము హామీలు ఇచ్చాము నెరవేర్చిందా నీకు? హామీలు 6 హామీలు నెరవేర్చిందా రేవంత్ రెడ్డి ఇచ్చిండు ముందు ఏమి ఇచ్చిండు ఓట్లు లేక ముందు ఎకరాకి 25 ఆడదానికి 2500 అన్నాడు ఆ. ఓటర్ మైద అన్నాడు ఆ. 6 లక్షలు రైతు బంధు అన్నాడు ఆ. యామిడే ఆ. యామిడే చెప్పు మాకు రైతు బంధు పని చేస్తుంది ఆ. నువ్వు అడవిలో పని చేస్తుంది ఆ. అని పని చేసినాక నాకు నమ్మకం లేక మేము నమ్ముతలేము. ఆ. అంటే ఒకవేళ మీరు పొలాలు ఇచ్చాక ఇండస్ట్రియల్ పార్కింగ్ కట్టకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని మీరు బాధనా బాధనే మరి ఆ. మాకు మేము సస్తాం అక్కనే ಯಾವ భూములు మాకొద్దు భూములు అయితే అసలు ఇయ్యరు మీరు ఇయ్యము వాళ్ళ భూములు మేము చేసుకోము ఆ. ఉండదు మాది మాకే చాలు.